దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే మాట మన నోటి నుండి రావడం వీలేదు. అమెరికా దేశంలో గొప్ప సుప్రసిద్ధిగాంచిన దైవజనుడు ఉన్నాడు. అతని పేరు ఏంటంటే చార్లెస్ స్పర్జన్ గారు. ఎవరండి అతని పేరు? చార్లెస్ స్పర్జన్ గారు అనేటటువంటి గొప్ప దైవజనుడు, ప్రసంగ చక్రవర్తి, ప్రిన్స్ ఆఫ్ టీచర్స్ అని పిలిచేవాడు. అతడు ఒక అద్భుతమైన పుస్తకంలో ఓ మాట రాశాడు. ఏంటి అని అంటే, వీఆర్ హియర్ నాట్ టు క్వశ్చన్ గాడ్, వీఆర్ హియర్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ అనే మాట రాశాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం భూమి మీద ఉన్నది దేవుని ప్రశ్నించడానికి కాదు, మనం ఈ భూమి మీద ఉన్నది దేవుని చిత్తము చేయడానికే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబంట ఏ విషయంలో కూడా తన నోటు నుండి దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పలేదని. కాబట్టి యోబు పరిశుద్ధ గ్రంథంలో గొప్ప ఆత్మీయుడిగా, గొప్పవాడిగా పిలువబడ్డాడు. గొప్ప పరీక్ష గుండా వెళ్ళాడు. గొప్ప ప్రార్థనాపరుడుగా పిలువబడ్డాడు. గొప్ప స్తుతించేవాడుగా పిలువబడ్డాడు. ఇట్టి ఆధ్యాత్మికమైన జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక.